మామూలు ఎండ కొడుతుంది బాగా. గడ్డ అంచేనా గడ్డ కా ఎక్కడికి కింద పడతావు. కింద కూర్చో కింద. అబ్బో అబ్బో అబ్బో. బోర్డర్ ఏది బోర్డర్ పౌడర్ అయిపోయింది. పొయ్యి ఇంకొంచెం పొయ్యి కొద్దిగా పొయ్యి ఏడుంది అక్కడ తేవాలి కదా అన్నయ్య తీసుకురావాలి. లడ్డు అలా పూజాడు. ఇటొద్దా ఇటొద్దా ఇటొద్దా. ఒక పక్కేనా పూసేది? ఒక పక్క ఏడకపోతున్నావు పౌడర్ అంతా కూడా ఇంకొంచెం పూసుకో. కూడా ఆయనకి పూస్తున్నాను కదా అది సాయంత్రం నీకు పోస్తున్నాడు. పోయి ఇంకొంచెం తీసిపోయి. బాగా అల్లని ఎక్కువ మామూలుగా గారు చాలా బీభత్సం చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు మ్యాచ్ ఏంటంటే అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు అయితే హోలీ చేసుకున్నాం. చూడండి హోలీ చేసుకున్నాం. మా అమ్మేమో బయట పని చేసుకుంటుంది. పదండి చూద్దాం. అయితే మా అమ్మలు వెళ్ళినప్పుడు మొత్తం ఎట్టబట్ట చేసేసానని మా అమ్మ కడిగి తుడిచి మొత్తం చేసేసి సామాన్లు అక్కడ సర్ది మొత్తం నీట్గా చేసేసింది. టీవీ కూడా మొత్తం నీట్గా చేసిన తర్వాత బయట ఏం చేస్తుందో చూద్దాం పదండి. అది ఇంకా అమ్మ గుల్ల చేసా ఇల్లంతా. వచ్చేది ఎన్ని పడ్డాయి మొత్తం తోముకోవాలి. దుప్పట్లు ఉతకాలి, బట్టలు ఉన్నాయి ఇంకా గంగాళం మొత్తం కడిగిన చూపించావా? నాకు వచ్చిన కాడ నుంచి ఇంకా ఈ పనులు తప్ప ఇంకే పని మీద పోదు. తినే పని మీద కూడా పోదు. తిండి మీద కానీ దేని మీద కానీ పోదు. ఈ పనులు అయితే ప్రశాంతంగా ఉంటానే నాకు బుద్ధి పుట్టింది. ఇదిగో ఇది చూసారా? అరే వాడికి బట్టలు లేవు అలా చూపించకూడదు. ముఖం అక్కడ చూపించా. వాడు ఇంకా అరిపిస్తున్నాడు. బట్టలు తీసుకుని వెళ్ళాము అక్కడ పడేసాడు. బీరవా బట్టలు మొత్తం కూడా గుల్ల చేశాడు. అవి సర్దుకున్నా. అరే నువ్వు హోలీ చేసుకున్నా ప్రశాంతంగా. నువ్వు ప్రశాంతంగా ఉండండి. నేను మొత్తం చస్తా బతుకుతా. ఈ పనులు మొత్తం చేసుకుంటా ఉంటా. వీడియో బేస్ కాదు. లడ్డు వేసుకోగలదు వేసుకో. అబ్బో 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 సూపర్ ఉందే. బాగుంది. ఇలా ఉంది అన్నానాడి బాగుంది. అబ్బా వస్తాడు. అబ్బో సూపర్. అంత ఆడుకుంటున్నావా?
అబ్బో ఇందులో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? అందుకు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగే చేయబోతున్నాను. ఎందుకంటే మేమైతే ఊరు నుంచి అయితే విజయవాడ కాడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. ఎందుకంటే బేరాలు అయితే లేవు, అట్లా డౌన్ అయిపోయినాయి బేరాలు అయితే. అందుకోసం అయితే ఇంకా బేరాలు లేనిది ఇంకెందుకులే అక్కడ ఉంటామని ఇంటికి అయితే వచ్చేసాను. వస్తూ అయితే మా చిన్నుకు కూడా తెచ్చుకున్నాం. కొండమూడు వెళ్ళి అట్టాగే ఇంటికి అయితే తెచ్చేసుకున్నాం. ఎందుకంటే నేను ఇంకా పాట లేదు విష్ణు అమ్మట అయితే. ఎందుకు పాటలు లేదంటే విష్ణు ఎమ్మటి విష్ణు అయినా నేనైతే ఇంకా ఊళ్ళో పొద్దాకల చిన్ను గురించి ఎత్తుతున్నానని అయితే పొద్దాకల మా లడ్డుగాడు ఏం చేసినా కానీ చిన్నులాగే చేస్తున్నాడు. సేమ్ నాకు కొడతాం కానీ ఆయన అలగటం కానీ వాడు ఆ మూతి పెడతాం కానీ అలాగే చేస్తున్నాడు అల్లరి అయితే. ఆ అల్లరి సేమ్ మా చిన్ను చేసినట్టే ఉన్నాయి నాకు. అందుకోసం నేను పొద్దాకల చిన్ను చేసినట్టే ఉంటున్నాయి కదా విష్ణు అని చెబుతుంటే పొద్దాకల చిన్ను గురించి ఎత్తపోతే వాడికి తెచ్చుకొని ఇంటికాడ కూర్చోబెట్టుకోవచ్చుగా, ముగ్గురు చూసుకుంటా ఇంటికాడ ఉండొచ్చు కదా, ఎండైతే ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు. అంటే వాడి కోసం ఎత్తినందుకు నాకు ఇంటికాడే పెడతావని నేను ఇంక రానిలే, నువ్వు తీసుకుని వెళ్ళాలని నీకు ఇష్టం లేదు అని నేనైతే గొడవ పెట్టుకునేకల్లా విష్ణు ఉండి నాకు ఇష్టం లేక కాదు, ఎందుకంటే పిల్లల గురించి నువ్వు పొద్దాకలా దిగులు పడతావు ఎందుకు, ముగ్గురికి తెచ్చుకొని నీ కాడ పెట్టుకుంటే ఇంక ఏ దిగులు ఉండదు కదా, నువ్వే చూసుకుంటా ఉండొచ్చు శుభ్రంగా అన్నాడు విష్ణు అయితే. అందుకోసం అయితే నేనైతే ఇంకా వెళ్ళనులే, నేను రానులే నీ అమ్మటి, నేను ఇంకా చిన్నుకి జయగాడికి లడ్డుగాడికి చూసుకుంటా ఇంటికాడే ఉంటా, నువ్వు వెళ్ళే ఇంకా బేరానికి నేను మాత్రం రానన్నా. అట్లా కాదులే సిరి మా ఈసారికి ఇంకా అనలే అన్నాడు. కాదు విష్ణు, అది కాకుండా వాడికి చూడకుండా కూడా చాలా రోజులైంది, ఇప్పుడు ఈ నెల అవుతుంది, అందుకోసం వాడికి తెచ్చుకుంటాలే, అది కాకుండా శ్రీరామనవమి 17వ తారీఖే కదా, అందుకోసం పండగ చూసుకుంటాలే అన్న. నీ ఇష్టం సిరి తెచ్చుకో అన్న. సరేలేని మేము కొండమూడు అయితే ఇద్దరు వెళ్ళి వాడికి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. వాడు వచ్చాడని అయితే మేము అయితే మటన్ చేస్తున్నాం. మటన్ అయితే విష్ణు తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. నేనైతే అది ఉడకబెట్టాలి కదా, అందుకోసం బాగా చేసి ఉడకబెడుతున్నాను. ఆయనకి కావాల్సిన మొత్తం కూడా